ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, మీ వద్దకు రావడానికి గల కారణం ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంది, జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చెప్తున్నారు, మీకు ఏ ఏ రంగాలలో ఎలా రాణిస్తారు, ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుంది, మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు. ఇక ముఖ్యంగా కొంతమంది చాలా కూడా కలిసి నచ్చిన కొంతమందికి వ్యక్తులతో మాత్రం కాస్త ఇబ్బందులు అనేవి ఇప్పటికీ కొనసాగుతూ ఉండవచ్చు. కానీ అటువంటి వారికి కూడా టైం అనేది బాగుంటుంది ఇక నుండి. కాబట్టి నమ్మకం అనేది ఉంచడం ఖచ్చితంగా మీ జీవితంలో పాజిటివ్గా ఉండి, మార్పులు రాకపోతే అడ్డంగా ఉండండి. కాబట్టి ఇక కన్యా రాశిలో మీ జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో, కష్టాలను కూడా అలే యాక్సెప్ట్ చేయగలగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలా అంటే, వచ్చిన కష్టం మిమ్మల్ని చూసి వెళ్ళిపోవాలి అన్నమాట. ఈ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా, దృఢంగా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి, తొలగిస్తారు. గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదు, మనలో మనం కూడా చాలా చేంజ్గా చేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. ఎప్పుడు వేసిన గొంగలి అక్కడే అన్న మాట విన్నారు కదండి. చాలా చెయ్యకూడదు, ఎక్కడ కూడా గ్రోత్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇక కన్యా రాశి వారు దయచేసి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ కామ్గా ఉంటూ, ఏ పని చేయకుండా లేజీగా, బద్ధకంగా ఉంటూ, పనులు అనేవి చెయ్యకుండా ఉంటున్న అటువంటి వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరే బాగు చేసుకుంటారు. అలాంటి తెలివితేటలు మీకు వస్తాయి. మీ యొక్క కన్యా రాశిలో జన్మించిన మామూలు జాతకం కాదండి. లైట్ టైంలో ఎప్పటికప్పుడు మీకొక పిక్స్ స్థాయి అనేది వస్తుంది. ఖచ్చితంగా మీకు గ్రహ బలం తోడుగా ఉంటుంది. మాత్రమే కాదు, మీ యొక్క పని, మీరు చేసుకున్న పని కాక మీరు చేస్తున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకుని వస్తుంది. ఇది మీకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అనేది శని ముందుగా ఉండే అటువంటి
గ్రహం అనుకుంటే వాడు నిజం చెప్పాలంటే అది మీ యొక్క బుధుడు. చాలా కన్యారాశి వారికి మంచి అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని, ఆనందాన్ని, శృంగార లాభాన్ని, సంపదకు, అష్టైశ్వర్యాలు ప్రతీకంగా చెబుతూ ఉంటారు. వీటన్నిటికీ కారకుడు కూడా ఆ శుక్రదేవుడు. ఏ ప్రయత్నం చేసినా కూడా శుక్రుణ్ణి మనసులో స్మరించుకొని చేసుకుంటే మరిన్ని ఫలితాలు మీకు పొందుకుంటారు. ఇక ఈ రోజు అనేది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. ఇక కన్యారాశి వారికి ఇదే విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దీని కారణంగా ఒక వ్యక్తి, అవునండి, ఎవరైతే మీ జీవితంలో కీలకంగా ఉంటారో, మిమ్మల్ని ఇప్పటికీ వరకు ముందుకు నడిపిస్తారో మీ తండ్రి. అవునండి, మీకు ఈ యొక్క సమయంలో ఎటువంటి మీకు బాధ ఉన్నా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, మీకు మీ యొక్క తండ్రి ఒక బ్యాక్ బోన్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ యొక్క తండ్రి ఇచ్చేటువంటి ప్రోత్సాహంలో అధికంగా పైకి రాబోతున్నారు. ఇక కన్యారాశి వారు సహనుకూలంగా, అదేవిధంగా మరియు కొత్త ఆలోచనల కారణంగా మీరు పనిని ప్రారంభించిన దాన్ని భారీ విజయం పొందుకుంటారు. వ్యాపారం విస్తరించగలుగుతారు. వ్యాపారాలు లాభాలను వస్తాయి. మీరు చేసుకున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్టుని అందుకుంటారు. వ్యాపారంలో చేసిన లావాదేవీలు ప్రయోజనాత్మకంగా మారుతాయి. ఇక మీరు కొత్త వాహనం, భూమి, ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఈ ఆలోచించినట్లుగా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీ యొక్క కుటుంబ సభ్యులు, వారితో కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు పొందుకుంటే గనక ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఏ పనిలోనైనా సరే ఆఫీస్లో అధికారులు తమ యొక్క నైపుణ్యాన్ని సంపాదించే మంచి ఛాన్స్ అనేది మీకు లభిస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు శక్తివంతంగా, రిఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ యొక్క డైలీ రొటీన్ భాగంగా మీరు గనక సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అనేవి వస్తాయి. ఇకపోతే ఉద్యోగస్తులు అయితే ఈ సమయంలో ప్రమోషన్లను పొందుకునే అవకాశాలు, సారళి అనేది పైగా అవుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ వర్క్ చేస్తున్న ప్లేస్ కూడా సరైన మీకు ఎక్కడ వర్క్ చేసినా అక్కడ వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత రిఫ్లెక్ట్ అనేది పెరుగుతుంది, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం